హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. శ్రీ రమణ భాషణలో ఈరోజు 1937 ఫిబ్రవరి 20వ తారీఖు ప్రశ్న 363వ ప్రశ్న. దాల్వెల్ అనే ఒక ఆయన యూరోపియన్ సివిల్ ఉద్యోగి అన్నమాట. మద్రాసు ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఆయన భార్యతో సహా వచ్చి మధ్యాహ్నం 1 గంటకు ముందుగానే హాల్లోకి వచ్చి మధ్యాహ్నం 3:30 గంటల వరకు కూర్చున్నాడు. తన భార్యతో సహా వచ్చాడు. ఆయన డాల్వెల్ అనేటువంటి ఒక యూరోపియన్ ఉద్యోగి, మద్రాసులో ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. భార్యతో సహా వచ్చి 1 గంటకు ముందుగానే హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. 3:30 వరకు కూర్చున్నాడు. ఆయన భార్య ఇలా అడిగింది, పాశ్చాత్య దేశాల్లోని ప్రముఖ తత్వవేత్తలు ఆధ్యాత్మిక జీవన కేంద్రము ఇండియాలో ఉంది అంటున్నారు. ఇక్కడ వేదాంతపు గురువుల్లో పరస్పరం సంప్రదింపులు ఉంటాయా? కాబట్టి ఈ ఇండియాలో ఉన్న అనేక మంది వేదాంతపు గురువులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుని ఈ వేదాంతాన్ని ఇలా ఉద్దీపింప చేస్తున్నారా అని అడిగింది ఆవిడ. ప్రాక్ పశ్చిమ తత్వజ్ఞుల పరస్పర సంపర్కం సాధ్యమా? ఈ దేశంలో ఉన్న వేదాంతులే కాకుండా పశ్చిమ దేశాల్లో ఉన్న వేదాంతులతో కూడా ఇక్కడి వేదాంతులంతా కలిసి పరస్పర సంపర్కం పెట్టుకోవచ్చా అని అడిగింది. అప్పుడు భగవాన్ అంటున్నారు, ఆధ్యాత్మిక కేంద్రం అంటున్నావే అంటే దాని అర్థం ఏమిటి అన్నారు భగవాన్. పశ్చిమ దేశాల్లోని తత్వవేత్తలు అందరూ అట ఆధ్యాత్మిక జీవ కేంద్రము ఇండియాలో ఉంది అన్నారట. సరే, ఆ దేశం వాళ్ళు ఈ దేశం వాళ్ళు కలిసి సంప్రదింపులు చేసుకోవచ్చు అన్న మాట పక్కన పెట్టు, నువ్వు ఆధ్యాత్మిక కేంద్రము అంటున్నావే అంటే ఏమిటి అన్నారు. అంటే ఆ పృచ్ఛకుడు ఆధ్యాత్మిక జీవితాన్ని సమకూర్చగల నాయకులు ఉండే స్థానం అన్నమాట అన్నారు. అంది ఆవిడ. ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా సమకూర్చగలిగే నాయకులు ఉన్న చోటుని ఆధ్యాత్మిక కేంద్రము అంటారు అంది. అప్పుడు మహర్షి అన్నారు, ఆధ్యాత్మిక నాయకులు అంటే ఎవరు అన్నారు. అంటే ఆవిడ పశ్చిమ దేశాల్లో సందిగ్ధ దశ ఒకటి ఏర్పడింది. భౌతిక శాస్త్ర పరిజ్ఞానం విపరీతంగా పెరిగిపోయింది. మా పశ్చిమ దేశాల్లో ఒక సందిగ్ధత ఏర్పడింది భగవాన్. ఎక్కువగా భౌతిక శాస్త్ర పరిజ్ఞానమే బాగా పెరిగిపోయింది. అది వినాశకర శక్తులకు వాటి నిర్మాణానికే వినియోగం అవుతోంది. ఈ భౌతిక శాస్త్రం బాగా పెరిగిపోయి వినాశక శక్తులు తయారవడానికే ఉపయోగపడుతున్నారు. దాన్ని వారిని సదుపయోగానికి తేవాలి అనేటువంటి ఉద్యమం ఒకటి బయలుదేరింది. ఇటువంటి భౌతిక శాస్త్రం వల్ల పొందినటువంటి విజ్ఞానం విపరీతంగా వినాశానికి హేతు అవుతోంది. అలా కాకుండా సదుపయోగానికి తేవాలి అన్న ఉద్యమం ఒకటి బయలుదేరింది పాశ్చాత్య దేశాల్లో. అలా చెయ్యగలిగితే ప్రపంచానికి ఎంతో శుభం కలుగుతుంది కదా. వినాశక శక్తులన్నీ వదిలిపెట్టి దాన్ని ప్రపంచానికి ఉపయోగపడేటువంటి దానిగా తీర్చిదిద్దితే ప్రపంచానికి ఎంతో శుభం కలుగుతుంది కదా. ఈ ఉద్యమ నాయకులు నిక్కమైన పరిత్రాత అవుతారు. అప్పుడు వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళు అవుతారు ఈ ఉద్యమ నాయకులు అంది. అంటే అప్పుడు భగవాన్ అన్నారు, ఆధ్యాత్మిక నాయకులు గురువులు అంటే ఏమర్థం చేసుకున్నావు? ఆధ్యాత్మిక నాయకులు గురువులు అంటే మేము అర్థం చేసుకున్నది వేరు. భగవాన్ అంటున్నారు, మా ఆధ్యాత్మిక నాయకులు గురువులు అంటే మా అర్థం వేరమ్మా. ఆధ్యాత్మికత అంటే ఆది భౌతికం కాని అని. ఆధ్యాత్మికత అంటే ఆది భౌతికము కాని దాన్ని ఆధ్యాత్మికము అంటాం మేము. ఆత్మకి అవధి లేదు కాబట్టి రూపు లేదు. ఆధ్యాత్మిక కేంద్రం విషయాల్లోనూ అంటే ఆధ్యాత్మిక కేంద్రంలోనూ ఒక అవధి ఒక రూపు కలిగి ఉండదు. ఇక్కడ అట్టి కేంద్రం ఒకే ఒక్కటి ఉంది. దానికి తూర్పని పడమరని గాని లేదు. ఎక్కడైనా ఆ కేంద్రం వేరు కాదు. అంతటా అన్నిటా ఒకే ఒక్క ఆధ్యాత్మిక కేంద్రం. తూర్పు దేశాల్లో ఉందా,
పశ్చిమ దేశాల్లో ఉందా, ఉత్తర దేశాల్లో ఉందా అన్నది కాదు ఇక్కడ. ఒకే ఒక్క కేంద్రం ఇది, ఆధ్యాత్మిక కేంద్రం. దానికి ఒక స్థానం అంటూ ఒకే ఒక్క చోటులోనే ఉంది అన్నది లేదు. అది నిరవధికమైన నామము రూపము లేదు కదా, దానికి వ్యవధే లేదు. అది నిరవధి గనుక దానిలోని వారే ప్రజలు, ప్రముఖులు, ప్రపంచము, వినాశకరము, శుభకరము మొదలగు శక్తులు సర్వము దానిలోనివే. ఆధ్యాత్మిక కేంద్రంలోనివే. ఆత్మ అంటే అవధి లేనిది, లేనిది, అనంతమైనది, అంతటా ఉన్నది. తూర్పు పడమరలంటూ దానికి ఏ వ్యత్యాసాలు లేవు. దానికి ఒక చోటే ఉంది అని ఒక స్థానము కలిగి లేదు. అది నిరవధం కనుక దానిలో అందరూ, నీవు చెప్తున్నారే వాళ్ళందరూ ప్రజలందరూ, తూర్పు దేశాల, పశ్చిమ దేశాల, ఉత్తర దేశాల, దక్షిణ దేశాల ప్రజలంటున్నావు చూడు, వారందరూ పైగా ప్రముఖులు, ఈ ప్రపంచము, వినాశకరము, శుభకరము, శక్తులు సర్వము సర్వము. సంపర్కము అన్నావు చూడు, ఆధ్యాత్మిక గురువులను కేవలం శరీరదారులుగా ఎన్నిన మొలాన నీకు ఆ భావం కలిగింది. వారితో వీరికి సంపర్కం ఏర్పరచుకోవచ్చా అన్నావు. అంటే మా దేశపు గురువులు మీ దేశపు గురువులు కలిసి ఒక ప్లాన్ చేసుకోవచ్చా అన్నావు. అయితే ఎందుకన్నావంటే గురువు అంటే శరీరధారులు అనుకుంటున్నావు గనక ఈ సంపర్కము అన్న మాట నువ్వు వాడావు. ఆధ్యాత్మిక జీవులు దేహాలు కాదు. ఆధ్యాత్మికత్వంతో ఉన్న వారిని దేహాలు లేవు. వారికి శరీర దేహం ఉన్నట్లు మీరు చూస్తున్నారు గాని వారికి దేహ స్పృహే ఉండదు. వారి అవధికి ఆకృతులు లేవు. వారు ఆత్మస్వరూపులు మాత్రమే అయి ఉన్నారు. వారిలో వారికి సర్వానికి ఏకతే ఉంటుంది. వారు వీరు ఫలానాయన, వీరు ఫలానాయన, వీరు గొప్పవారు, వీరు తక్కువవారు అన్నది ఉండదు. ఆత్మస్వరూపము నెరిగిన వారు అందరూ బోళ్ళు మంది కారు, ఒక్కరే. వారందరికీ ఏ విధమైనటువంటి భేదము లేదు. ఏకతే కాదు, అసలు సర్వము వారే. ఇంతమంది గోపాలను బట్టి ఈ దేశంలో గురువు, ఆ దేశంలో గురువు, ఈ దేశంలో కూడా ఆ గురువు, ఈ గురువు అని దేహాలను బట్టి నువ్వు అంటున్నావే గాని వారందరూ ఏకమైన సద్వస్తువే అన్నారు భగవాన్. తత్వము అంటే స్పిరిట్, అదే ఆత్మ. అట్టి ఆత్మను తెలిస్తే ఈ ప్రశ్నలు కలగవు. ఆత్మ అంటే ఏమిటో నీకు తెలిస్తే ఈ ప్రశ్నలు కలగనే కలగవు అన్నారు భగవాన్.